రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రఘు తెలిపారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. 4 రోజుల క్రితం వరకు 30% మేర వర్షపాతం లోటు ఉండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సాధారణ వర్షపాతానికి చేరుకున్నామన్నారు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్ కొనసాగుతున్నాయంటున్న హైదరాబాద్ వాతావరణ అధికారి రఘుతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా ఈ రోజు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయడం జరిగింది. ప్రజెంట్ ఈ తీవ్ర అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది, దీని ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండబోతుంది అనే అంశాలతో పాటుగా ఇన్ని రోజులు లోటు వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షపాతం వల్ల రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రఘు గారు మనతో పాటు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఈ తీవ్ర అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైందంటారు? ఇది తీవ్ర వాయుగుండం అండి. ఇది ప్రస్తుతం మనకి పశ్చిమ అండ్ దక్షిణ ఛత్తీస్గఢ్ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజుల నుంచి అతి భారీ వర్షాలని చూడడం జరిగింది. ఈ రోజు కూడా అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్లో ఆరెంజ్ ఎక్కడైతే మనం రెడ్ ఇచ్చామో అంటే జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఎక్కడైతే మనం ఆరెంజ్ ఇచ్చామో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి అండ్ ములుగు ఇక్కడ మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎక్కడైతే ఈ ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చామో అంటే మనకి సరౌండింగ్స్ తో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, గంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ మనకి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయండి. వీటితో చూసుకున్నట్లయితే ఒక తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు ప్రతి జిల్లాలో కురిసే అవకాశాలు ఉన్నాయి అండ్ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయండి. ఈ రోజు తీవ్ర వాయుగుండం ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందంటారు? ఇది మనకి ఇది ఏర్పడడం అయితే మనకి వాయువ్య బంగాళాఖాతంలో నార్త్ ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ కోస్ట్ దగ్గర ఏర్పడడం జరిగింది. అక్కడి నుంచి ఇది పశ్చిమ అండ్ నైరుతి వైపు కదులుతూ ప్రస్తుతం మనకి ఛత్తీస్గఢ్ దగ్గర కేంద్రీకృతమై ఉందండి. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం గత 24 గంటల్లో ఎక్కడ ఎక్కువ వర్షపాతం నమోదైందంటారు? మనకి గత 24 గంటలు చూసుకున్నట్లే మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు అండ్ జగిత్యాల్, మంచిర్యాల్, బేతపల్లి ఈ 5 జిల్లాల్లో కూడా మనకి ముఖ్యంగా మనకి జయశంకర్, భూపాలపల్లిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం 3 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 30% మేర లోటు వర్షపాతం ఉంది. ప్రజెంట్ ఎంత కవర్ అయిందంటారు? ఈ అతి భారీ వర్షాలు రావడం వల్ల గత 2 రోజులు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం సీజన్ మొత్తం చూసుకున్నట్టే జూన్ 1 నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే -11% లోట్లో ఉన్నాం. అంటే మనం ఇది సాధారణానికి దగ్గరలో ఉన్నట్లెక్కండి. ఇంకొకటి ఓన్లీ మనం ఈ మంత్ గురించి మాట్లాడుతాం, ఓన్లీ జూలై గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం -9%కి వచ్చామండి. సో ఈ లోటు అనేది తీరింది. ప్రస్తుతం మనం సగటుకి దగ్గరలోనే ఉన్నాం. రాబోయే 2 నెలలు కూడా కొంచెం ఆశించే వర్షాలు పడితే మనం సగటు దగ్గరలోనే ఉంటామండి. అంటే దాంతో పాటుగా ఇంకెన్ని రోజుల పాటు ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ రేపు అంతే అండి. ఇవాళ ఎక్కువ ఉంటుంది, రేపు తగ్గుముఖం బట్టి ఎల్లుండి నుంచి మనకి మోస్తారు నుంచి ఒక తేలికపాటి నుంచి మోస్తారు జల్లి కురుస్తాయండి మనకి. అంటే మళ్ళీ ఏదైనా కొత్త సిస్టమ్ ఏమైనా ఫామ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే ఏమీ లేదండి. మనకి ఆగస్టు 10 వరకు అయితే ఇటువంటి సిస్టమ్స్ ఫామ్ అయ్యే అవకాశాలు కనపడలేదు. బట్ ఏమంటాం ఉపరితల ఆవర్తనాలు కానీ ద్రోణి ప్రభావంతో మాత్రం అక్కడక్కడ జల్లు కురిసే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మనతో పాటు అక్కడ రాడార్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది, దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? ఇప్పుడు రాడార్ పిక్చర్ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి అల్పపీడన ప్రభావంతో ఎస్పెషల్లీ మీరు చూసుకున్నట్లయితే మన నార్త్ జిల్లాలండి, ఇక్కడ నిర్మల్, ఆసిఫాబాదు, ఆదిలాబాదు అండ్ నిజామాబాద్ ఈ జిల్లాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రస్తుతం వర్షపాతం అనేది జరుగుతూ ఉందండి, పడుతూ ఉంది. వీటితో పాటు చిన్న చిన్నవి చూస్తే మనకి సౌత్ ఆఫ్ ది హైదరాబాద్ అక్కడ రంగారెడ్డి అండ్ వికారాబాద్ జిల్లాల్లో కూడా
ఒకటి రెండు చోట్ల చెదురుమదురు జల్లులు పడుతూ ఉన్నాయండి. అంటే ప్రధానంగా హైదరాబాద్ నగరం పైన ఎలా ఉండబోతుంది అంటారు? హైదరాబాద్ నగరం ఇవాళ మనకి తేలికమైన మోస్తరు జల్లు ఎక్కువగా ఉంటుంది. బట్ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా. ప్రధానంగా ఎల్నినో ప్రభావం వల్ల కొంత వర్షపాతం తగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దాని గురించి అవుట్లుక్ ఏమైనా వచ్చిందా? ఫర్దర్ గా ఎలా ఉండబోతుందని 2 months అనేది మనం ముందు నుంచి అయితే తెలంగాణకి ఓవరాల్ గా చూసుకుంటే నార్మల్ రైన్ఫాల్ ఉంది. దేశవ్యాప్తంగా లోటు ఉన్నా సరే మనకి తెలంగాణ సగటుకి దగ్గరలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా మాకు రేపు మనకి రాబోయే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలకు కావాల్సిన అవుట్లుక్ అనేది వస్తుందని మనకి. దాంతోపాటు రాబోయే 4 నెలలకు కూడా అయితే అక్టోబర్లో కూడా మనకి కొంచెం ఈ ఉత్తర జిల్లాల్లో ఆశించిన వర్షపాతం ఉండే, దక్షిణ జిల్లాల్లో కొంచెం మనకి ఈ లోటు ఉండే అవకాశాలు అయితే ఉంది. ఈ తీవ్ర వాయుగుండం అటు ఏదైతే ఛత్తీస్గఢ్ వద్ద కేంద్రీకృతమైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు చూడొచ్చు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ కి సంబంధించిన జిల్లాలు చూస్తే మాత్రం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హనుమకొండ, వరంగల్, జనగాం, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి విషయం కూడా కనిపిస్తుంది. చెప్పాలంటే రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా 2 నెలల పాటు కూడా వర్షాల కోసం ఎదురు చూశారు, ఆరాటపడ్డారు. ఏదైతే మనం చూస్తా ఉన్నాం కాళేశ్వరం విషయంలో వివాదం కొనసాగింది మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎగువ రాష్ట్రాల నుంచి కూడా వరద ప్రభావం కొంచెం ఎక్కువగా రావడంతో కూడా ఇప్పటికే ప్రభుత్వం జరిగింది. నీటిని ఎత్తిపోసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనకు రాడార్ ఇమేజ్ కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా క్లౌడ్స్ ఫార్మింగ్ అనేది కొంత ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఏదైతే సాధారణ వర్షపాతానికి చేరుకుందని కూడా చెప్పాలి. -18 to +18 నార్మల్ రైన్ఫాల్ గా పరిగణిస్తారు. ప్రజెంట్ మనం -9 లో ఉన్నాం. అంటే ఒక రకంగా ఏదైతే మంచి వర్షపాతం పడిందని కూడా మనం చెప్పాలి. దాదాపుగా 22 జిల్లాలకు సంబంధించి కూడా నార్మల్ రెయిన్ నమోదైనట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఆనందాన్ని వ్యక్తం చేసినా కూడా మనం చెప్పాలి. విలేజ్ క్రాంతితో వంశకృష్ణ, తెలుగు న్యూస్, హైదరాబాద్.